ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నాతో మీ పెళ్లి ఖాయం, ఇది ఫిక్స్ అయిపోండి. ఇంకోసారి పెళ్లి గిల్లి అన్నావంటే నిన్ను. గౌతమ్, రే గౌతమ్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అమ్మా, అర్జెంటుగా తన ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏమైందిరా నీకసలు? అయినా ఆడపిల్ల మీదకి చేయెత్తుతున్నావు, బుద్ధుందా లేదా? ఇలాగైనా నేను నిన్ను పెంచింది? తను పదే పదే నేను ఇరిటేట్ చేస్తుంటే ఏం చేయమంటావమ్మా? అసలు తనని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నీకు ఒంట్లో బాగోలేదని మీ తాతయ్య ఫోన్ చేస్తేనే తనొచ్చింది. నువ్విలా లేచి నిలబడి మాట్లాడుతున్నావంటే ప్రియాంక చేసిన ట్రీట్మెంట్ వల్లేరా. అలాంటిది అర్థం పర్థం లేకుండా ఆ అమ్మాయితో ఇలాగైనా బిహేవ్ చేసేది? అయినా రాత్రంతా ఎందుకురా మంచులో ఉన్నావు? ఎందుకిలా చేస్తున్నావు? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు అర్జెంటుగా తనని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పమ్మా. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గౌతమ్, ఏంటా మాటలు? ఆంటీ, ఇట్స్ ఓకే ఆంటీ. నువ్వు ముందు కూర్చో. రే, చెప్పేది వినరా, ఎందుకింత మొండిగా ఉంటావు? ముందు కూర్చో, పాలు తాగు. అమ్మా, రే, నాకు వద్దమ్మా. ఎందుకురా ఇంత మొండి పట్టు పడుతున్నావు? ముందు కూర్చోమని చెప్తున్నాను కదా. గౌతమ్, రా ముందు, ఈ పాలైనా తాగు. ఆంటీ, 3 డేస్కి ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇస్తున్నాను, యూజ్ చేయండి. గౌతమ్ సార్, మంచులో తిరగడం మంచిది కాదు, మానేయండి. ప్రశాంతంగా ఉంటూ మీ అమ్మగారు చెప్పిన మాట వినండి, అన్నీ సెట్ అవుతాయి. టేక్ కేర్. వస్తానత్తయ్య. వస్తానా ఆంటీ? ఎందుకురా? ఎందుకంత కోపం? ఎవరి మీదో ఉన్న ప్రేమని మా మీదెందుకు పగగా మార్చుకుంటున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నావు? తీసుకోరా, ముందు పాలు తాగు. తీసుకో. నాకేం వద్దు, వెళ్ళిపోమ్మా. ఇంతవరకు నువ్వేం తినలేదురా. ఇంకా ఇలాగే ఉంటే నీకు నీరసం వస్తుంది. కనీసం ఈ పాలు తాగరా, తీసుకో. చెప్తున్నాను కదమ్మా, నాకేమీ వద్దు అని. విసిగిస్తావెందుకు? లీవ్ మీ అలౌన్. అరవకు అరవకు. సరే, ఇలా చూడు, ఎమోషనల్ అవ్వకు, సరేనా? అసలే నీరసంగా ఉన్నావు. చూడు, కాసేపు పడుకో, సరేనా? నేను వెళ్ళిపోతాను, నువ్వు పడుకో. అమ్మ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు డబ్బు కోసం ఆశపడి నా బిడ్డను వాసుదేవ్ తనూజ వాళ్ళకి ఇచ్చేశారు. ఆ బిడ్డ నా బిడ్డేనని ఎంత చెప్పినా ఎవరు నా మాట వినడం లేదు. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగడం లేదు. నా బిడ్డ లేకుండా నేను బ్రతకలేను. అందుకే చావడానికి నిర్ణయించుకున్నాను. నా చావుకి కారణం ఆ అమ్మ ఫర్టిలిటీ హాస్పిటల్ ఎండి కృష్ణప్రసాద్ మరియు హాస్పిటల్ యాజమాన్యం.
సుమిత్ర గారు ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ ఆగండి. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ ఆగండి. సుమిత్ర గారు, అయ్యో సుమిత్ర గారు, సుమిత్ర గారు, సుమిత్ర గారు, ఏంటిది? ఏంటి పిచ్చి పని? దిగండి. ఎందుకండి ఇలా చేస్తున్నారు? మరేం చేయమంటారు మేడం? ఎన్నెల్లుగా పిల్లలు కలగలేదని నరకం అనుభవించాను. ఎన్నో అవమానాలు భరించాను. 10 ఏళ్ల తరువాత నా కడుపున కాయ కాసింది. బిడ్డ పుట్టబోతుందని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ హాస్పిటల్ వాళ్ళు అన్యాయంగా నా బిడ్డని సుమిత్ర, ఏంటి సుమిత్ర ఇది? నువ్వు నన్ను ఒంటరి పని చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు సుమిత్ర? చావు సమస్యకి పరిష్కారం కాదు సుమిత్ర గారు. మీరెందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఏం చేయమంటారు మేడం? న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోవట్లేదు. మీ దగ్గరకు వస్తే సాక్ష్యాధారం లేకుండా ఏం చేయలేమంటున్నారు. మరి నన్నేం చేయమంటారు మేడం? మీరే చెప్పండి. ఇదిగోండి మేడం, ఆకాశరామన్న ఉత్తరం మళ్ళీ వచ్చింది. అందులో ఏముందో ఒకసారి చదవండి, మీకే తెలుస్తుంది. సుమిత్ర గారు, మొదటిసారి మీరు నా దగ్గరికి వచ్చి ఈ కేసు విషయం చెప్పినప్పుడు మీ కళ్ళల్లో ఒక తల్లి పడుతున్న ఆవేదనని చూశాను. కానీ సరైన ఆధారాలు లేవని మీ కేసు తీసుకోను అని చెప్పాను. కానీ ఈ లెటర్ చదివాక నాకు నమ్మకం కలిగింది. మీ కేసుకి సంబంధించిన బలమైన ఆధారం దొరికింది. నేను మీ కేసు టేకప్ చేస్తున్నాను. మీ బిడ్డ మీకు దక్కేలా నేను చేస్తాను. మీరు ఈ మాట చెప్పగానే నా బిడ్డ నా దగ్గరకు వచ్చేస్తాడు అనే నమ్మకం కలుగుతుంది. అది చాలు మేడం. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. మీరు నాకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు సుమిత్ర గారు. ఇంకోసారి ఇలాంటి అఘాయిత్యానికి మాత్రం పాల్పడకండి. ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. తాతయ్య, గౌతమ్, గౌతమ్, రే రే కూర్చో. ఓకే. అయినా నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎలా వచ్చావేంట్రా? కొంపదీసి స్టేషన్కి వెళ్ళి డ్యూటీ చేయాలంటావా ఏమిటి? మరి ఎందుకురా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎలా వచ్చావు? ఒకసారి నీ వాళ్ళకం చూడు, ఎలా ఉన్నావో. సరిగ్గా నిలబడలేకపోతున్నావు, మాట్లాడుతుంటే ఆయాసపడుతున్నావు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావురా. వెళ్ళి ఏదైనా జ్యూస్ తాగి పడుకో. వాడింతవరకు ఏం తినలేదు మావయ్య. కనీసం పాలు తాగమన్నా కూడా తాగడం లేదు. కాస్త మీరైనా చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంట్రా గౌతమ్, చిన్నపిల్లాళ్ళ తిండి దగ్గర మారం చేయడం ఏంటి? నాన్న గౌతమ్, నీకోసం ఇప్పుడే జ్యూస్ తీశాను, తాగు. తాగు. నాకిప్పుడేం వద్దు. తాగరా. నాకొద్దమ్మా. గౌతమ్, కనీసం మీ అమ్మ కోసమైనా తాగరా. నువ్వేం తినలేదని తను కూడా తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంది. ఏం తినకుండా తాగకుండా ఉంటే ఎలారా? ముందు జ్యూస్ తాగు, కొంచెం ఓపిక వస్తుంది. వద్దు. ఇదిగో చెప్పేది విను, కాస్త కాస్త తాగు. తాగరా. వద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? గౌతమ్,
ఇది ఏమైంది నీకు? తాతయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రే, ఝాన్సీ గురించి చెప్తావా ఏంట్రా? వద్దురా. నువ్వు మాట్లాడాలన్నా ఒంట్లో ఓపిక ఉండాలి కదరా. ఏ విషయమైనా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోపో. లేదు తాతయ్య, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఎప్పటికీ నీ మాట నీదే కానీ మా మాట ఎప్పుడన్నావు? సరే చెప్పు, ఆ విషయం ఏంటో. మీరు నాకు దరిద్రాన్ని తగిలించారు కదా. అర్థం కాలేదా? అదే తాతయ్య, మా నాన్న ప్రాణాలు కాపాడాడని దానికి కృతజ్ఞతగా మీరా డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు కదా. గౌతమ్, ఏ విషయమైనా సరే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రెస్ట్ తీసుకో పదా. ఇప్పటి వరకు ఆపింది చాలమ్మా, ఇంకా ఆపాలని ట్రై చేయకు. ఈరోజు నేను ఎలాగైనా చెప్పి తీరుతాను. గౌతమ్ ప్లీజ్ నా మాట విను పదా. కమలా, వాడిని చెప్పనివ్వు. ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వు చెప్పరా. చెప్పరా, ఈరోజైనా కుండ బద్దలు కొట్టరా. దెబ్బకి మా బాబు బుర్ర పగిలిపోవాలి. తాతయ్య, ఈ పెళ్లి నాకిష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? రేతనా, ఏంట్రా వీడు ఎలా మాట్లాడుతున్నాడు? ఏంటి నాన్న ప్రతిదానికి ధన ధన అంటూ అన్నయ్యని పిలుస్తావు? వాడికి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నువ్వు ధన అని పిలిస్తే వాడేం చెప్తాడు? ఈ విషయంలో మీకెంత తెలుసో వాడికి అంతే తెలుసు. నిజం చెప్పాలంటే నీకు తెలిసినంత కూడా వాడికి తెలియదు. ఎరా అన్నయ్య, నిజమా కాదా? చూడ్నానా, గౌతమ్ క్లియర్గా చెప్పాడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. విన్నారు కదా. అర్జెంటుగా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అన్నయ్య, ఆ కృష్ణప్రసాద్కి ఫోన్ చేయి. మీకు మాకు సెట్ కాదు, మన మధ్య మ్యాటర్ కట్ అని చెప్పేసేయ్. నువ్వు నోరు మీరా. ఇంకొక మాట మాట్లాడావంటే నీ నోరు కుట్టేస్తాను. దరిద్రుడని దరిద్రుడా. నువ్వే ఇంట్లో పిచ్చివదం అనుకుంటుంటే మరో పిచ్చివాడు తయారయ్యాడు. అంతా మాట్లాడుకుని నిశ్చయించుకున్నాక ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదంటే ఎలా? నిజంగా వీడికి పిచ్చి పట్టిందా ఏమిటి? పిచ్చి పట్టింది వాడికి కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరికీ. అనవసరమైనవన్నీ పట్టించుకుంటారు కానీ వాడి ఇష్ట అయిష్టాల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. మరి మీరు గొప్ప మేధావులు, పనులన్నీ మానుకొని మిమ్మల్ని అర్థం చేసుకుంటూ కూర్చుంటాం. రే అన్నయ్య, నాన్నతో మాట్లాడి ప్రయోజనం లేదు. వాడి తండ్రిగా నువ్వైనా ఆ కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండరా. గౌతమ్, ఉన్నట్టుండి సడన్గా ఏంట్రా ఈ డెసిషన్? అసలు నీ సమస్య ఏంట్రా? ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎందుకండి? వాడు చాలా వీక్ గా ఉన్నాడు, తర్వాత మాట్లాడుకుందామండి. సరేనమ్మా, ముందు వీడిని లోపలికి తీసుకెళ్ళు. గౌతమ్ పద. రా. లేదు తాతయ్య, పెళ్లి సంబంధం గౌతమ్. రే గౌతమ్, నాకు ఝాన్సీ
పెళ్ళి గౌతమ్ 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 రే గౌతమ్ రే గౌతమ్ 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 రే గౌతమ్ రే గౌతమ్ 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 కంగారు పడకండమ్మా నా మనవరాలు ఇప్పుడు ఇంజెక్షన్ చేసింది కదా, దాని ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ముందు తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టండి. పట్టండి. మెల్లగా. జాగ్రత్త. జాగ్రత్తగా పట్టండి. ఏంటమ్మా కమల, ఉన్నట్టుండి వీడు పెళ్ళిష్టం లేదంటాడేంటి? ఏం లేదు మావయ్య, వాడు ఎప్పుడు చెప్పేదే ప్రమోషన్ అది ఇది అంటున్నాడు కదా. ఒకవేళ మీరిచ్చిన టైం లోపల వాడికి ప్రమోషన్ రాకపోతే ఎక్కడా పెళ్లి చేసేస్తారోనని భయపడుతున్నాడు. పదే పదే దాని గురించే ఆలోచించి అలా మాట్లాడుతున్నాడు. ఓ, వీడు గోలంతా ప్రమోషన్ గురించా? నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాడేమోనని గుండె ఆగినంత పనైంది. బ్రతికించావు. అసలు వీడు ప్రమోషన్ సంగతి ఏంటో చూస్తానుండు. డైరెక్ట్గా డీజీపీని కలిసి మాట్లాడతాను. రే గౌతమ్, ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు కానీ నిజం చెప్తే ఈ ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైనట్టేరా. భగవంతుడా, ఏం చెయ్యాలిప్పుడు? అమ్మా ఝాన్సీ, ఒక్కసారి ఇలా రామ్మా. చెప్పండి సార్. చెప్పడానికే నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పాపం, వాడి మీద నీకు జాలేయట్లేదా? వాడిని అలా రాత్రంతా మంచులో నిలబెట్టావు కదమ్మా, అయినా నీ కోపం చల్లారలేదా? వాడికి ఫుల్గా జ్వరం వచ్చి అల్లాడిపోతున్నాడు. దానికి తోడు తలనొప్పి లాంటి ఆ ప్రియాంక కూడా వచ్చింది. ప్రియాంక ఇక్కడికి వచ్చిందా? వాడికి ట్రీట్మెంట్ చేసి వెళ్ళింది ప్రియాంకనే. ఝాన్సీ, నేను వాడి బాధను చూడలేకపోతున్నాను. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడు నిన్ను ప్రేమించడానికి నేను కూడా ఒక కారణమయ్యాను. అందుకే నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి వాడి చెయ్యి మాత్రం వదిలిపెట్టకమ్మా. గౌతమ్ ఈరోజు మా నాన్న సోమేశ్వరరావుకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ చెప్పబోతుంటే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. నిన్న నువ్వు మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. దయచేసి వాడిని ఇంకా బాధ పెట్టొద్దు ఝాన్సీ. వాడికి నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు బ్రతుకుతున్నాడు. వాడి జీవితంలో నువ్వు లేకపోతే పిచ్చోడైపోతాడేమో అని భయంగా ఉంది. ఎందుకంటే వాడు నిన్నంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. సార్ ప్లీజ్. వాడి జీవితం నీ చేతుల్లోనే ఉందన్న సంగతి మర్చిపోకమ్మా. గౌతమ్, ఇదిగో, నీ నోటికి ఏ తినాలనిపిస్తే అది తిను. వదమ్మా, నేను తినను.
రే కనీసం బ్రెడ్ అయినా తినరా. నీకసలే ఒంట్లో బాలేదు. అలా తినకుండా ఉండకూడదురా. అమ్మా నాకేం అవసరం లేదు. వెళ్ళి ఒకసారి తాతయ్యని పిలువు, నేను ఆయనతో మాట్లాడాలి. రే చెప్పేది అర్థం చేసుకోరా. మీ తాతయ్య గారికి నిజం చెప్తే ఇంకేమైనా ఉందా? ఏం జరిగినా పర్వాలేదమ్మా, తాతయ్యకి నిజం చెప్పాల్సిందే. వెళ్ళి ఆయన్ని పిలువు. నేను పిలవను. అయితే నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే గౌతమ్, ప్లీజ్ వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో ప్లీజ్. సరే వద్దని చెప్పానా? నిన్ను బాధ పెట్టే పని నేనేది చెయ్యను ఝాన్సీ. నీ కన్నీళ్ళే నేను చూడలేను. అలాంటిది నేను నిన్నెలా మోసం చేస్తాను చెప్పు? ఇంతకీ ఈ కేసు టేకప్ చేసిన లాయర్ ఎవరు సార్? ఆ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. ఆ హాస్పిటల్ వాళ్ళు తప్పు చేసుంటే వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను.